పద్మిని రాజన కార్యక్రమానికి స్వాగతం. మనుషులందరూ కూడా తమ కీర్తి చాలా కాలం ఉండాలి, నేను పోయినా కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు నా కీర్తి బాగా ఉండాలి అని చెప్పి బతుకుండగానే కోట్లు ఖర్చు పెట్టి శిలాఫలకాలు వేసుకుంటారు. శిలాఫలకాలు వేసుకోవటం వలన పెద్ద పెద్ద భవనాల మీద పేర్లు రాసి పేర్లు కొట్టేసి పేర్లు రాసుకోవటం వలన కీర్తి రాదు. వ్యక్తి యొక్క పేరు అనేది వాడు చేసినటువంటి పనిని గురించి ప్రజలు చెప్పుకున్నంత కాలం కీర్తి ఉంటుంది. రామచంద్రుని నువ్వు చూడలేదు, కృష్ణుని నువ్వు చూడలేదు, నేను చూడలేదు, కానీ ఇప్పటికి కూడా కృష్ణుడు అనగానే చేతులు ఎత్తుతాం, రాముడు అనగానే దండం పెడతాం. ఎందుకని? అతని యొక్క చరిత్ర, ఏక పత్నివ్రతుడు జగద్గురువు అయినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర ఇప్పటిదాకా ఉంది కాబట్టి మనము వారిని గౌరవిస్తున్నాం. అదే చెబుతున్నారు. తమ కీర్తి ఎంతకాలము వినబడు నిత్యగమునందు వెలయగా అందాకను పుణ్యలోక సౌఖ్యంబుననెంతయు నులసిల్లు పురుషుండనగా. మనుజుని కీర్తి ఎంతకాలం అయితే ఈ లోకంలో సుస్థిరంగా ఉంటుందో అంతకాలము అతడు స్వర్గలోకమున సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. అతడి కీర్తి అనేది ఆ విధంగా ఉండాలి, కానీ డబ్బులు ఇచ్చి మందు పోసి లేకపోతే శిలాఫలకం వేసి లేకపోతే పెద్ద బిల్డింగ్ కట్టించినంత మాత్రాన పుణ్యం అనేది రాదు. ఆ విధంగా స్వర్గం ఉండదు. వాడి పేరు ప్రతిష్ట కూడా లోకంలో ఉండటానికి వీలు లేదు అని చెబుతూ ఉన్నారు.